మన గుర్తేంది ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ అయితే ఫోన్లో మాట్లాడలేకుండా వెళ్తానే సపోర్ట్ చేయాలి బాగుండే భక్తులు అటు సైడ్ ఉండండి. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చినాడు. 5 లక్షల వరకు మనం ఖర్చు చేసుకోవచ్చు ఒక సంవత్సర కాలంలో. మన కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా 25 లక్షల రూపాయలు అంటే ఇంట్లో డబ్బు నెట్టే. ఆ కార్డు పెట్టుకున్నామంటే మనకి 25 లక్షలు మన ఇంట్లో దిగువాలు పెట్టుకున్నట్టే. మన ఇంట్లో ఏదైనా డబ్బు కొద్దిగా సరిపోతా సరిపోతుంది. నేనే చెప్తాను కదా. ఎవరంటే అరగడాల కృష్ణారెడ్డి సర్పంచ్ ఉన్నాడు. ఒక 3 నెలలు అయిపోవాలంటే తొందరగా ఓపెన్ చేసింది ఇద్దరమే. ఆయన ఏమంటే ఆయన స్థలంలో కట్టుకున్నాడు. నేను మామూలుగా గవర్నమెంట్ స్థలంలో కట్టాను. ఆయన స్థలంలో కట్టుకునే ఏకాభిప్రాయంతో ఈ రాజకీయాలకు అతీతంగా నిర్మించుకొని చేసుకోవాలని సంకల్పం. కాకపోతే అందరూ కూడా ముందు శివలింగం ఓపెన్ ప్రతిష్ఠించాల్సింది అది ఒకటి
వీళ్ళకు మామూలుగా ఇంతకాలం స్థలం లేదు. వాహనం వస్తే నీళ్ళు గుర్తుకునే పరిస్థితి. ఇబ్బంది ఏంటంటే వచ్చిన ఒక్క రోజులోనే ఏం జరగకుండా కొద్ది మీకు ఎంత కావాలో అంత ఇమీడియట్లీ మనం అంటే అన్నం కూడా ఫోన్ చేస్తే క్యారీ. ఈరోజు మన గ్రామానికి రాజమల్లి శివకుమార్ గారి అన్నగారైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మన గ్రామానికి చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి చేసిన సందర్భంగా అన్ని దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు గతంలో చెప్పిన చర్చికి సంబంధించి ఈ రికార్డులు ఉంటాయి అని ఈ చర్చికి సంబంధించిన గతంలో నా సమస్యల్లో రాజమల్లి అడగడం జరిగింది. అడిగిన తక్షణమే కాకపోతే ఆఫీసు పెట్టిన సమయం లేదండి. కాకపోతే హలో లేదండి మన డబ్బులు ఆపత్తి ఉండి అనే కోరిక అది లేదు లేదు వీళ్ళు అందుకొని మేము పని మొదలుపెట్టిన అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన సమయంలో వీళ్ళు ఏ పని చేసుకోవాలని ఎస్టిమేషన్ కూడా తెలియని పరిస్థితి అయింది. ఆ బదులు వీళ్ళు 3 లక్షలు ఎంత అవుతారని చెప్పడం జరిగింది. అన్న అనుకుని నేను 1 లక్షలు ఈ సంబంధించిన వాళ్ళు మంచి ₹1 కానీ ఏదైనా కానీ ఈ 3 లక్షలు కాదు నా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ యూజ్ చేస్తారని చెప్పడం జరిగింది. అట్లే ఈ ఊరికి సంబంధించి శ్మశానానికి కూడా అవసరమైతే దానికి కూడా నేను రాజమల్లి గారు ఈ చర్చికి సంబంధించి ₹1,00,000 ఖర్చు అయితే వీళ్ళు ₹1,00,000 ఇక్కడ ఈ ఎస్సీ కాలనీకి సంబంధించి కొత్త కాలనీలో 15 సెంట్ల స్థలం ఉన్నాయి. 15 సెంట్ల స్థలం ఉంటే అది పూర్తి రోజు వాహనంగా ఉంటే మొత్తం నుంచి దీని ఆ పాము ఏంటంటే వీళ్ళందరూ చదివితే దానిలో ₹1,00,000 ఖర్చు పెట్టి ఇల్లు మేము కలిసి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గుజరాత్ ప్రచారం అంటే ముఖ్యంగా అన్నం ముందు ఇంటికి అడిగి ఆ డబ్బులు ఇవ్వాలనే కుటుంబాన్ని అది అన్న రాలేక మీరు మాకు రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. సంతోషంగా ఒక్క నిమిషం నా ముఖ్యంగా మా సర్పంచ్ గారు మేము అడిగిన తక్షణంగా మాకు పనులు చేయడానికి నేను బాగా పనులు చేస్తున్నాను. ఆయన మా సమస్యలు ఎమ్మెల్యే మా విశ్వాస సమస్యలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నాము. మా గురించి సహాయం చేస్తారని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈరోజు మా ద్వారా మీకు అందిస్తున్నారు. ఇక్కడితోనే మా బాధ్యత తీరిపోయిందనే ఉద్దేశం మాకేమాత్రం లేదు. భవిష్యత్తులో ఎస్సీ కాలనీ వాసులకు కానీ ఈ చర్చికి సంబంధించి కానీ మరే ఇతర సమస్యలు వచ్చినప్పటికీ మా నుంచి సహాయ సహకారాలు మీకు కావాల్సి వచ్చినప్పుడు ఏమాత్రం సంకోచం లేకుండా నిరుపేదలుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా చేత సహాయం తప్పనిసరిగా ఈ చర్చికి చేయగలుగుతాం. ఎన్నికలకు సంబంధించే కాదు, ఎన్నికలు లేకపోయినా కానీ ఇంకో సందర్భంలో ఏ సందర్భంలో అయినా సరే అన్నా మీరు ఆ రోజు ఈ విధంగా మాట చెప్పినారు, మా చర్చికి ఇంకా కొంత అవసరం పడుతుంది, ఇక్కడ మాకు అవసరం ఉంటుంది అని మీరు తెలియజేస్తే తప్పనిసరిగా నేను ప్రసాద్తో సంప్రదింపు లేకుండా కూడా నా స్వయంగా కూడా నేను చేసేదానికి సిద్ధంగా థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంగా ఆనవాయితీగా మన రాజుపాలెం మండలం నుంచి మరి ఎల్లాల సంజీవరావు స్వామి దేవాలయంలో పూజ చేసి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది.
ఆ విధంగా జరిగేదానికి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి పూజ చేసి తర్వాత ఇంకా ప్రారంభించి వేరే పనుల వల్ల వెళ్ళడం జరిగింది. మరి మన మండలానికి కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో మండలం అంతా తిరగాల్సి ఆయన ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు కేటాయించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన మండలం తరఫున మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారి అన్న కిరణ్ కుమార్ రెడ్డి మరి ఈ మండలం అంతా ఇన్ఛార్జిగా చేసుకుంటూ తిరగడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా 3వ తేదీ ఎలక్షన్లలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకు 2 ఓట్లు కూడా మరి శాసనసభ్యులకు అయితేనేమి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అయితేనేమి అఖండమైన మెజార్టీతో గెలిపించినప్పుడు మరి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ జరగాలి, మనమంతా బాగుండాలి, పేదలకు ధనికులకు మధ్య ఇది పోరాటమని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి అనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి కాబట్టి మరి పేదలకు ధనవంతులకు జరిగే పోరాటం ముఖ్యంగా అందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి మేము పెట్టే విందును అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బాగా బాగానే అందరూ పైన వీళ్ళకు అంటే నాకు ఈ భాష నాకు తెలియదు. పైన మొక్కమ ఏదో కట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బు తక్కువ వచ్చిందన్న. డబ్బు తక్కువ వచ్చిన పరిస్థితిలో వీళ్ళ నీకు సర్పంచ్ అని చెప్పి ఆ సర్పంచ్ అయినప్పుడు మేము వీళ్ళు కలిసి ఒక టెండర్ సిస్టమ్ అంటే ట్యాక్స్ మనం మనం 11 లక్షలు చేస్తే వాళ్ళు మన వాళ్ళకి అది మన లెక్క కానీ వాళ్ళకి లెక్క కానీ వచ్చేది మళ్ళీ కొన్ని పెద్దమంతులతో విధంగా చేయాలని ఉద్దేశం ఉన్నది. మనం చేయాలంటే బ్యాంకులో అట్టి పిలుపులు ఉన్నాయి. కరెక్ట్గా 12 నెలలు రాసి